ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రోహిత్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ ఇంటిపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయటం లేదని, కేసులు నమోదు చేయకపోవటాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని పిటిషన్లో కోరారు. ఇంటి వద్ద తగిన భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్లో కోరారు రోహిత్. జోగి రమేష్ కుమారుడు రోహిత్ పిటిషన్పై మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది హైకోర్టు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి. జోగి రమేష్ కుమారుడు రోహిత్ హైకోర్టులో ఒక లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న తెలుగుదేశం గోండాలు మాజీ మంత్రి జోగి రమేష్ ఇటుపై దాడి చేసి పూర్తిగా నిప్పంటించడం జరిగింది. దీంతో ఏదైతే దాడికి పాల్పడి దానకాండ చేశారో వారిపైన కేసులు నమోదు చేయలేదు. పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఇప్పటికే ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు కేసు నమోదు చేయట్లేదు. దీంతో జోగి రమేష్ కుమారుడు రోహిత్ తమ ఇంటిపై దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి. మేము ఇప్పటికే ఫిర్యాదు చేశాము, కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించి ఖచ్చితంగా దాడి చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కేసులు నమోదు చేయాలి. దాంతో పాటుగా తమ ఇంటి దగ్గర భద్రత కల్పించేలాగా కోర్టు ఆదేశాలు ఇవ్వాలంటూ ఒక హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం విచారించనుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్.